ఈ గ్రామంలో గత సంవత్సరం కంటే పాఠశాల ఉంది. కాదు పిల్లలు ఎవరు రాకపోవడం వల్ల ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచరు వేరే దగ్గర పనిచేయడం వల్ల పిల్లలు లేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇక్కడ పోస్ట్ కూడా తీసేసింది. అయితే మేమేందంటే అది పక్కా గవర్నమెంట్ ఉచితంగా చదువు చెప్తాము. ప్రైవేట్ ధీటుగా ఉంటుంది. ప్రైవేట్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంకా అక్కడ లేని మధ్యాహ్నం భోజనం వేడి భోజనం ఉండదు, మా దగ్గర ఉంటుంది. అక్కడ డ్రెస్సులు ఇయరు మేము ఇస్తాం, అక్కడ పుస్తకాలు ఇయరు మేము ఇస్తాం, అక్కడ నోట్బుక్లు ఇయరు మేము ఇస్తాం. ఇస్తూ ఆడ టీచరు క్లాస్ ఒక టీచరే, మా దగ్గర కూడా క్లాస్ ఒక టీచరే. నా దగ్గర ఇప్పుడు 3 గవర్నమెంట్ టీచర్లు ఉన్నాం. ఊరు నుంచి వస్తారు. నలుగురు రేపు మీ పిల్లలు వస్తే ఇంకొక టీచర్ గవర్నమెంట్ మాకు పంపిస్తారు. ఒక 2 నెలలు లేటుగా పంపిస్తారు. అంటే ముందు పిల్లలు ఉంటేనే పంపుతారు. పిల్లలు ఏంది నేను ₹1,00,000 పెట్టి ఒక టీచర్ పెట్టాలంటే ఆయన పెట్టాడు. ఇన్ని వసతులు ఉన్నాయి. ఇక మీరు మా స్కూల్లో చేయడం వల్ల మీ పిల్లలకి ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. నవోదయ కోచింగ్ కూడా ఇప్పిస్తాం. అది ఎవరికి ఉంటుంది? 5వ తరగతికి మాత్రమే నవోదయ కోచింగ్ ఉంటుంది. మరి గురుకులు ఎందుకు ఇవ్వమంటే గురుకులాలు బాలేవు కనుక గురుకుల కోచింగ్ వద్దు. నవోదయ కోచింగ్ ఇస్తా. పిల్లోడు మంచిగా ఇంత చేస్తే ఉంటే మా ప్రతిభ వాళ్ళ ప్రతిభ తోడయి మీ ప్రతిభ కూడా మీ యొక్క సహకారం తోడైతే మంచి స్కూల్లో పిల్లోడు చేయాలి. అనవసరంగా ప్రైవేట్ పోయి డబ్బులు ఖర్చు పెట్టదు. మాకంటే ఎక్కువ అక్కడ ఏం లేదు చదువు. వాళ్ళకంటే ఇంకా మేము మెరుగా ఉన్నాం. గత 4-5 రోజులుగా మా 50 మంది పిల్లలు కూడా ప్రైవేట్ పోయి పిల్లలు మా పిల్లలు పెట్టి టెస్ట్ కూడా చేస్తారు. వాళ్ళకంటే మా పిల్లలు టేబుల్స్ కానీ 15 ఎకరాల్లో 15 టేబుల్స్ చెప్తారు మా పిల్లలు. ఆ పిల్లలు 5 తట్టు ప్రైవేట్ రోడ్డు 6-7 టేబుల్స్ కంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. లేకపోతే ఏంటంటే షోకుటాం మంచిగా టైం ఫుడ్ వేసుకుంటారు పోతారు. అట్లా కూడా టైం ఫుడ్ ఎందుకు తప్పని మిత్రుడు మనకు మాసం సార్ ఏంటంటే టైం ఫుడ్ ఇచ్చాడు. టైం ఫుడ్ మనకి ఇచ్చాడు పైసలు, బెల్ట్ కూడా ఇచ్చాడు. అవి కూడా పెట్టించాం. అవసరం అనుకుంటే మన పిల్లలు కార్పొరేట్ లాగా కనపడాలంటే అట్లా కూడా చేస్తాం. మనకు ఊరి నుంచి ఎంతైనా సహకారం వస్తుంది. పిల్లలు ఎక్కువైనట్టు ఒక టీచర్ని ఇస్తున్నారు. ఇంకోటి ప్రైవేట్ స్కూల్కి పోతున్నటువంటి పిల్లలు ఏమైతుందంటే ఊబకాయం ఎక్కువైతుంది. నిన్న సర్వే పేపర్లో వచ్చింది. ఆ పిల్లలు ఏందో మరి వాళ్ళ లంచ్ బాక్స్ విధానం ఏందో ఆడ లేటుగా తినడం వలన ఎట్లా కానీ బాగా లావ్ అవుతున్నారు. దానివల్ల పిల్లోనికి ఫ్యాట్ ఎక్కువ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. మరి మీరేం చేస్తారు? వాళ్ళకి ఫ్యాట్ వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఏం చేస్తాం అంటే మేము రోజు తప్పించి రోజు రాగి జావ మిలిటరీ వాళ్ళకి ఎట్లయితే పెడతామో అట్లా రాగి జావ బెల్లము తైదలతోన రాగి జావతోన డైలీ వండిస్తున్నారు. రోజు తప్పించి రోజు. వాళ్ళు మిగతా రోజు ఏంటంటే ఒక రోజు రాగి జావ, ఒక రోజు గుడ్డు. మరి దీంతో పాటు ఆకుకూరలు నా స్కూల్లోనే పండిస్తారు. దానికి వీళ్ళ ఏం చేశారంటే బడి తోటకు కావాల్సిన సహకారం ఇచ్చిండ్రు. ఒక దగ్గర 1 కుంట 2 కుంటలు ఉంటాయి. ఆ 2 కుంటల్లో నేను బడి తోట పెడతాను. మరి దాంట్లో ఎవరు పిల్లలు చేస్తారా అంటే కాదు, వారానికి ఒకసారి సూపర్విజన్ చేస్తారు. వ్యవసాయం అంటే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత మాకు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఊళ్ళో అనుకుంటే అప్పుడప్పుడు పేరెంట్స్ వాళ్ళు వస్తారు, స్కూల్లో వస్తారు, ఇట్లా చేసిపోతారు. మంచి ఫుడ్ పెడుతున్నా, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా, మీకు ఏం కావాలో అది నేను చేస్తా, మీకు నాకు సహకారం కావాలి. మరి మీ పిల్లలు పోవడానికి కూడా అంటారు ఎట్లా పోవాలి మా పిల్లల నుంచి దూరం కనుక దానికి ఆటో కూడా ఒకటి నేను మాట్లాడతాను. ఆ ప్రైవేట్ కట్టేది ఏదో ఎంత అవుతుందో ఒక 3,000 ఎంత అవుతుంది. సంవత్సరంలో మొత్తం 6,000 వేసుకుంటే మీకు ఆటో మొత్తం వెళ్తుంది. ఒక పిల్లలైన సంవత్సరానికి 6,000 వేస్తే సంవత్సరం మొత్తం బాగా తిరుగుతుంది. ఇది పెట్టుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా, మీకు మంచి ఎడ్యుకేషన్ నేను అందిస్తాను. ప్రతి నెల మీటింగ్ పెడతాం, మీతో మళ్ళీ డిస్కషన్ చేస్తాం, మాట్లాడతాం. మీటింగ్ మీరు అక్కడ రాలేకపోతే ఈడికి వస్తా, ఆడికి వస్తే ఆయన మాట్లాడతాం. కాబట్టి నేనేందంటే మీ ఊర్లో ఒక 15 నుంచి ఆ ఊరు ఈ ఊరు కలిసి ఒక 15 మందికి పైగా అన్న ఫోటో కూడా 15 మందికి పైగా స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇక్కడ ఈ 15 మందికి ఆటో పెడతా. నేను పిల్లలు తీసుకుపోతా, భద్రాల నుంచి ఇక్కడ దించుతా, మంచి చదువు చెప్తా. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ కూడా నా దగ్గర స్టార్ట్ చేస్తాను. అది కూడా ఉచితంగా. కనుక మీరందరూ మమ్మల్ని ఆదరించండి. మీ పిల్లలు మా